ఆ సందర్భంలో లాస్ అయిపోయినట్టుగా అనిపియదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక పూట అన్నం బంద్ పెడతారు. సో, ఆ బంద్ పెట్టినప్పుడు బాడీ ఎలా అయితుందంటే ఆటోమేటిక్‌గా సో, ఇతను సో, మనకు సరిపడా అన్నం ఈ అన్నం అనేటువంటి బాడీకి ఇయ్యనప్పుడు ఏమైతదంటే బాడీ అనేది తక్కువ ఆహారానికే అలవాటు పడతది. సో, తక్కువ ఆహారానికి అలవాటు పడ్డప్పుడు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవ వ్యవస్థలు జరిపేటువంటి పనులనేటువంటివి కొద్దిగా తగ్గించుకుంటూ వస్తది. సో, అలాంటి సందర్భంలో మన బాడీ అనేటువంటి ప్రతి అవయవ వ్యవస్థ తగ్గించుకొచ్చినప్పుడు మనం నీరస పడుతూ, మన అవయవ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం గాని, సెల్ గాని తక్కువగా పనిచేయడం స్టార్ట్ చేస్తా ఉంటది. సో, తక్కువ పని చేసినప్పుడు ఏమైతా ఉంటది, బరువు అదే విధంగా ఉంటది. ఎందుకంటే సెల్లే కరెక్ట్ లేదు. సెల్లు జరిగేటువంటి యాక్టివిటీసే కరెక్ట్ లేనప్పుడు, మనం ఎంత అన్నం మందు పెట్టినా, ఒక పూట మందు పెట్టినా, డైట్ చేసినా, ఏం చేసినా, వాటర్ థెరపీ చేసినా అంత ఎఫెక్ట్‌గా రిజల్ట్స్ రావు. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరైనా ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతే ఆ క్వెషన్ అడుగుతా ఉంటారు. నేను వాటర్ తాగుతున్నాను. లేకపోతే 2 పూటలు బంద్ పెట్టాను. నేను ఓకే అయితా గదా! వెయిట్ లాస్ అయితా గదా! అంటా ఉంటారు. అది కాదు. 100% అనేది ఎనర్జీ అనేది బాడీకి ఖచ్చితంగా అవసరం. సో, అది ఏ లెవెల్ ఉండాలి? ఎట్లా ఉండాలని దాని ముందు ముందు తెలుసుకుందాం. సో, మనకి టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్, ఎనర్జీ మేనేజ్మెంట్ విత్ వెస్టింగ్ ప్రొడక్ట్. సో, ఇందులో కొన్ని నేను వాడినటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే వెస్ట్లిమ్ షేక్, వెస్ట్లిమ్ సెల్ పవర్, వెస్ట్లిమ్ క్యాప్సూల్స్ అండ్ వెస్ట్లిమ్ ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో, ఈ వాడిన ఈ 3 ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఈరోజు మనం వెయిట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల వీక్‌నెస్ వస్తుంది. సో, మనం అనుకుంటాం ఒకటే అన్నం తింటాను, వాటర్ తాగుతాను, ఫ్రూట్స్ తింటాను అని అనుకుంటా అంటారు. సో, అన్నంలో ఏముంటది? రైస్‌లో ఏముంటది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తర్వాత ఇంకేముంటాయి? వాటర్‌లో ఏముంటాయి? మినరల్స్ ఉంటాయి. మనం తాగేటువంటి మినరల్స్ చాలా మంది తాగేటువంటి వాటర్‌లో మినరల్స్ ఉండవు. సో, ఇవి మినరల్స్ ఎక్కువ శాతం బాడీకి కావాల్సింది మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, తర్వాత మినరల్స్ ఎక్కువ శాతం కావాలి. సో, అవే లేనప్పుడు మెటబాలిజం ఎట్లా ఉంటుంది? బాడీ యొక్క మెటబాలిజం అంటే శరీర అవయవ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణము, ఆ కణంగాలు, తర్వాత అవయవ వ్యవస్థ సక్రమంగా జరిగే విధానాన్ని మెటబాలిజం అంటారు. సో, ఆ మెటబాలిజం మీద ఇబ్బంది పడతది. సో, అలాంటప్పుడు ఏం జేయాలి? సరైన బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ తినాలే. సో, చాలామంది ఫీల్డ్‌లో పోతే ఇట్లా అంటారు. సార్ మేము ఇన్ని రోజులు అన్నం అన్ని తీర్ల తిన్నాం కదా సార్! మేము బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇది కొత్తగా అంటే ఎప్పుడు తినాలా అని కొత్త క్వెషన్ ఏస్తా ఉన్నారు. మన దగ్గర వాళ్ళు ఏస్తా ఉన్నారు. 100% చేయాలి. ఎందుకంటే మనం బిజీ లైఫ్‌లో ఉన్నాం. నేను ప్రతిరోజు ఈ పనికి పోతున్నా. తర్వాత నాకు టైం లేదు. ఇదంతా మెయింటైన్ చేయలేను అన్నప్పుడు మాత్రమే వెయిట్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. సో, అలాంటి వారికి ఇది కంపల్సరీ. ఎవరైతే బరువు తక్కువగా అనుకున్న వాళ్ళకు, తర్వాత నేను యంగ్‌గా కనపడాలనుకున్న వాళ్ళకు, వివిధ రకాలైనటువంటి డిసీజ్‌కు నేను ఒక పుట్టగా మారకుండా ఉండాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు, ఈ వెస్ట్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ అనేది కంపల్సరీ అవసరం. సో, ఇప్పుడు వెస్ట్లిమ్ షేక్ గురించి తెలుసుకుందాం. వెస్ట్లిమ్ షేక్‌లో 4, 5 రకాలటువంటి మనకు వెరైటీస్ ఉంటాయి. రోజ్ కీర్ ఉంటది, మ్యాంగో ఫ్లేవర్ ఉంటది, కుల్ఫీ ఉంటది, తర్వాత వెనిల్లా ఫ్లేవర్ ఉంటది. ఇది ఏంది అంటే వెస్ట్లిమ్ షేక్ అంటే ఏంటిదంటే, ఇందులో ఒక మీల్ రీప్లేస్‌మెంట్ ప్రొడక్ట్ అనమాట. మనం పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం తీసుకునేటువంటి ఫుడ్‌కు రీప్లేస్‌మెంట్ అనమాట. విత్ న్యూట్రిషన్ వాల్యూస్. ఫుడ్‌లో ఏముండాలని చెప్పుకున్నాం? ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, తర్వాత మినరల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో, ఇప్పుడు మన వెస్ట్లిమ్ షేక్‌లో ఏమంటే ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ శాతం మనకిక్కడ క్వెషన్ వస్తా ఉంటది. ఇది తియ్యగా ఉంటుంది గదా! మరి ఇది షుగర్ వాళ్ళకి ఇయ్యొచ్చా? ఇది చాలా స్వీట్‌గా ఉన్నది.
మరి తింటే ఇంకా ఫ్యాట్ అనేది ఎక్కువైతది అనే ఆలోచన చాలా మందికుంటది. ఇది వెరీ, 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 వెరీ లో గ్లిసెమిక్ అంటే ఇలా గ్లూకోజ్ ఉండదు. ఉండదు. ఇది కంపల్సరీ నేనే వాడుకున్నా. నాకు గూడా నేను షుగర్‌కి సంబంధించిన వాడనే ఇది వాడుకున్నా. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు గూడా వాడొచ్చు ఇందులో ఇది. షుగర్ ఉన్న వాళ్ళకు 100% వాళ్ళు ఫ్యాట్ ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే లోపట సెల్లు మైటోకాండ్రియా అనేటువంటిది కరెక్ట్‌గా స్ట్రక్చర్‌లో ఉండదు. వాటికి శక్తి అనేది ఉండదు. సో, 100% వాళ్ళు వెయిట్ గెయిన్ అయితారు. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల షుగర్ స్పైక్ అయితది. తర్వాత వెయిటు పెరుగుతా ఉంటారు. మోకాళ్ళ నొప్పులు, తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ వస్తా ఉంటాయి. అన్‌మ్యూట్ కాండి సార్. అది మ్యూట్ చేసుకోండి సార్ ఎవరు. డిస్టర్బ్ వస్తా ఉంది. రవితేజ్ సార్ ఒకసారి ఆల్ మ్యూట్ చేయండి. సో, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే నాకు మళ్ళీ చెప్పండి సార్. ఈ యొక్క ఇలా ఏముంటాయని చెప్పుకున్నాం? ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, లో ఫ్యాట్ న్యూట్రిషన్. నీకు ఫ్యాట్‌కి సంబంధించి అంటే గ్లూకోజ్ సంబంధించి, షుగర్‌కి సంబంధించినటువంటి ఇందులో ఉండవు. పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో వెస్టింగ్ క్యాప్సూల్స్, వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్ ఏవైనా గానీ ముందుగా కొద్దిగా క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్. జంక్ ఫుడ్డు క్రేవింగ్స్ తగ్గిస్తుంది. బయట ఉన్నటువంటి అట్రాక్టివ్‌గా ఉన్నటువంటి ఫుడ్ ఐటెమ్స్ ఏం చేస్తాయంటే మనం తినడానికి మనం చూస్తేనే మనకు నోరూరించి తినాలనిపిస్తుంది. మన వెయిట్ లాస్ కావాలనిపిస్తుంది కానీ అది చూస్తే ఆగబుద్ధి కాదు. సో, అలాంటి ఒక మైండ్ సెట్‌ని తగ్గిస్తా ఉంటది. ఏం చేస్తది మళ్ళా బాడీలో ఉన్నటువంటి కణాంగాలలో ఉన్నటువంటి కణంలో ఉన్నటువంటి క్యాలరీస్‌ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత బాడీకి న్యూట్రిషన్ ఇస్తుంది. ఏదైతే అవసరమో అదే ఇస్తుంది. ప్రోటీన్స్ అందిస్తుంది. బాడీకి వెయిట్ మెయింటైన్‌కి సంబంధించినటువంటి హెల్ప్ చేస్తుంది. ఏం లేదు సార్ ఇందులో ప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ అయితది. ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎగ్స్ గాని, మటన్ గాని, చికెన్ గాని తీసుకుంటే ముందు అన్నిటికన్నా ముందు తీసుకుంటే ఫ్యాట్ బర్నింగ్ అయితది. సో, అదే చేస్తా ఉంది షేక్ అనేది. ఇప్పుడు ఈ షేక్‌లో ఏముంటది? ప్రోటీన్ ఎక్కువుంటది. ప్రోటీన్ ఎవ్వరైనా తీసుకోవచ్చు ప్రోటీన్. నేను వెయిట్ లాస్ కావాలి, లేకపోతే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ గనుక ముందు ఒక పూట తీసుకున్నట్లయితే అదేం చేస్తుంది? ఫ్యాట్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్యాట్‌ని అనేటువంటిది బర్నింగ్‌గా చేస్తుంటది. బర్నింగ్ అంటే అదే ఫ్యాట్ బర్నింగ్ ఎట్లా చేస్తుంది అంటే మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రోటీను జీర్ణం కావాలి అంటే ఎక్కువ శక్తి కావాలి. సో, మన బాడీలో ఎప్పుడైతే తీసుకున్న ఈ ప్రోటీన్ అనేది ఇది అరగడానికి, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ క్యాలరీస్ కావాలి. ఆ క్యాలరీస్ ఎక్కడి నుంచెల్లొస్తాయి? బాడీలో ఉన్నటువంటి ఎక్కడైతే వేస్ట్‌గా ఉందో, ఫ్యాట్‌గా ఉందో దాన్ని కరగదీసుకొని ఇది జీర్ణమై మనకు యూజ్ అయితది. సో, అట్లా మనకు ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతా ఉంటది. ఇది దేనికి యూజ్ చేస్తుందంటే వెస్టింగ్ షేక్ వెయిట్ లాస్ సపోర్ట్ ఇది. బెల్లీ ఫ్యాట్ మేనేజ్‌మెంట్ ఎక్కడైతే బెల్లీలో ఉన్నటువంటి, థైస్‌లో ఉన్నటువంటి, బ్యాక్‌లో ఉన్నటువంటి, ఈ భుజాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాట్ బార్‌ని కంపల్సరీ చేస్తా ఉంటది. ఎనర్జీ సపోర్ట్. సో, వెయిట్‌గా వెయిట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఆహ్, కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయితా ఉంటారు. అలసటగా ఫీల్ అయితా ఉంటారు. సో, అదనేది తీసేస్తా ఉంటది. డైజెషన్ సపోర్ట్‌గా పనిచేస్తది. అన్ని సమపాల్లో ఉన్నటువంటి ఫుడ్‌ను తీసుకోవడం వల్ల అన్ని శరీర వ్యవస్థలు సక్రమంగా నిర్వహించడం వల్ల ఆటోమేటిక్‌గా బాడీ అనేది ఒక సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటది. తర్వాత ఈ ప్రోటీన్ షేక్ తాగితే ఆకలి కాదా అది అని అనుకుంటారు. ఒక పూట ఖచ్చితంగా పొద్దున ఒక 3 స్కూప్‌లు గనుక తీసుకొని ఒక 200 ఎంఎల్ వాటర్ బాటిల్‌లో బ్రేక్‌ఫాస్ట్ బదులుగానే తీసుకోవాలి. లేదా రాత్రి అయితే డిన్నర్‌కి బదులు తీసుకోవాలి. యాక్చువల్‌గా ఇప్పుడు పాతయి అయితేనో 2 స్కూపులు. ఇప్పుడు మనది 3 స్కూపులు తీసుకోవాలి. మిల్క్‌లోనే తీసుకోవచ్చు, వాటర్‌లోనే తీసుకోవచ్చు. 3 స్కూపులు తీసుకొని 200 ఎంఎల్ వాటర్ బాటిల్‌లో బాగా షేక్ చేసినా లేకపోతే గ్రైండ్ చేసుకొని తాగవచ్చు. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బదులుగా తీసుకోవాలి.
మళ్ళా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎందుకు బ్రేక్ జేయాలి? మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ గానీ, రైస్ గానీ, డిన్నర్ గానీ, ఇవన్నీ మనం ఎక్కువగా ఏం తీసుకుంటాం? కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. సో, కార్బోహైడ్రేట్ అనేది బాడీకి అంత సేఫ్ కాదు. అంత అవసరం గూడా లేదు. ఒక 1500 క్యాలరీస్ సరిపోతాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. కానీ పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల దాదాపు 3000 చిల్లర క్యాలరీస్ అనేది తీసుకుంటాం. ఇక అది ఎక్కడ పనిచేస్తది? ఎక్కడ యూజ్ అవుతది? ప్రతిరోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు 3 పూటలు తిన్నా ఏం గాదు. వాళ్ళ సెల్ అనేది సక్రమంగా పనిచేస్తా ఉంటది. సో, మనం బిజినెస్ చేసేవాళ్ళము, తర్వాత బిజీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు, తర్వాత జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వెస్టిన్ షేక్ ఇయ్యొచ్చు. ఇది 100% రిజల్ట్ ఉంటది. చాలా హాయిగా, తేలికగా ఈ 200 ఎంఎల్ బాగా మిక్స్ చేసి తాగాలి. పొద్దున గాని, నైట్ గాని పడుకునే ముందు. తర్వాత ఈ రో మనకెక్కువ వాటర్ తాగాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువుంటది కాబట్టి వాటర్ కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత బయట ఫుడ్‌ను తగ్గియాలి. ఎక్సర్‌సైజ్ అనేది కంపల్సరీ వెయిట్ లాస్ కావాలి అనేటువంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్‌సైజ్ 50 మినిట్స్ కంపల్సరీ చేయాలి. వార్మప్ ఎక్సర్‌సైజ్ అనేది చేయాలి. ఈ బెల్లీ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఈ బెల్లీ ఎక్సర్‌సైజ్ చేయకుండా పోవాలంటే పోదు. సో, వాళ్ళు వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఎట్లా ఉండాలి? ఎంత కావాలి? కొద్దిగా క్లియర్ కట్టు ఆలోచన గూడా ఉంటే గూడా అది తొందరలో తగ్గడానికి అవకాశం ఉంటది. సో, మనకి ఇంకొచ్చేసి ఇంకొక ప్రొడక్టు వినూత్నమైనటు ప్రొడక్టు వెస్లిన్ సెల్ పవర్. ఈ సెల్ పవరు ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొచ్చింది నాకైతే. ఇది బాడీకి, సెల్‌కి ఎనర్జీ సపోర్ట్ ఇచ్చేటువంటి సప్లిమెంట్. బాడీ తయారు గావాలంటే అవయవ వ్యవస్థలు గావాలి. అవయవ వ్యవస్థలు దేనితోని తయారవుతాయి? కణంగాలు. కణంగాలు దేనితోని తయారైతాయి? సెల్. ఈ సెల్లుకు ఎనర్జీ సపోర్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఈళ్ళేముంటాయంటే ఆల్ఫా లోపెయిక్ యాసిడ్ ఉంటది. ఆల్ఫా లోపెయిక్ యాసిడ్ అనేటువంటిది మైటోకాండ్రియాలో ఉండేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్లనే మనకు ఫ్యాట్ బర్నింగ్ అనేది ఈజీగా జరుగుతది. అది కణాన్ని రిపేర్ చేస్తా ఉంటది. సో, ఇది దేని నుండి తయారిస్తుంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఇళ్ళలో ఏముంటాయంటే విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండడం వల్ల మనం ఎట్లా అంటే చాలా యంగ్‌గా కనిపిస్తా ఉంటది. సెల్ అనేది రిపేర్ అయ్యి చాలా యంగ్‌గా కనిపిస్తా ఉంటాం. ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా విపరీతంగా జరుగుతది. తొందరగా జరుగుతది. ఎందుకు ఫ్యాట్ బర్నింగ్ చేసేది మన బాడీలో ఏంటిది అంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా కరెక్ట్ లేదు అందరికి. సో, అక్కడ మనం ఇది సెల్లు లెవెల్‌లో గనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే తొందర రిజల్ట్ వస్తాయి. అలా అని షేక్ తాగి బయటయి తినుకుంటా అనవసరమే షుగర్ యాడెడ్ సంబంధించినట్టు బయట ప్రొడక్ట్ తినడం వల్ల టీ గాని, కాఫీ గాని అందులో షుగరు విపరీతంగా యేసుకొని తాగడం వల్ల తొందరగా సో, అలాంటి వారికి విపరీతంగా లావు ఉండి చాలా యాక్టివిటీగా లేని వాళ్ళకు ఈ సెల్ పవర్ అనేది చాలా చాలా పనిచేస్తా ఉంటది. వెస్టిన్ స్టేకు, వెస్టిన్ క్యాప్సూల్స్ సెల్ పవర్ గనుక ఇస్తే ఇంకా సూపర్. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకు శరీరంలో కూడా ఆహ్, తీసివేస్తా ఉంటుంది. మెటబాలిజాన్ని మంచి యాక్టివ్‌గా చేసి ఒక యంగ్ లుక్ తీసుకొచ్చే అవకాశం ఉంటది. అంటే 100% పొద్దున ఇది అన్నంతో పాటు నైట్ పాటు తీసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తా ఉంటది. ఇది ఏం చేస్తదంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తది. బాడీలో ఉన్నటువంటి మెటబాలిజంను. మెటబాలిజం అంటే ఏం లేదు. శరీర అవయవ వ్యవస్థలను సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి శక్తినిస్తది. తర్వాత ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తా ఉంటది. ఫ్యాట్ బర్నింగ్ కొద్దిగా తొందరగా చేయడానికి అవకాశం ఉంటది. బాడీ టైర్డ్‌నెస్ తగ్గిస్తా ఉంటది. ఎప్పటికీ ఎనర్జిటిక్‌గా ఉండడానికి అవకాశం ఉంటది. ఎనర్జీ లెవెల్స్‌ని ఖచ్చితంగా పీక్ లెవెల్‌లో ఉంచుతా ఉంటది. సో, ఇంకేం వీక్‌నెస్ తగ్గిస్తా ఉంటుంది. యాక్టివ్ ఫీలింగ్ ఇస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఇది. సెల్ ప్రొటెక్షన్. సెల్లును బాగా ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. సెల్లులో ఉన్నటువంటి కణశక్తిగారమైనటువంటి మైటోకాండ్రియాను మంచిగా కన్జర్వ్ చేస్తా ఉంటుంది. కాపాడుతా ఉంటుంది. ఏమన్నా రిపేర్స్ ఉంటే రిపేర్ చేస్తా ఉంటుంది.
ఎనర్జీ సపోర్ట్ కూడా చేస్తా ఉంటది. సో, ఇది ఎవరు తీసుకోవచ్చంటే వెయిట్ లాస్ చేస్తున్నవారు, వీక్‌నెస్‌గా ఉన్నవారు, బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నవారు, ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, పక్షవాతం ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇయ్యాలి. ఇది చాలా మందికి ఇస్తా ఉన్నాను. ఇది ఇచ్చి వెస్ట్రిమ్ షేక్ ఇవ్వండి. 100% రిజల్ట్స్ ఉంటా ఉంటాయి. సూపర్ రిజల్ట్స్. సో, రోజుకొక టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ అని ఇచ్చారు గానీ, పొద్దున, సాయంత్రం అన్నంతో పాటు ఉంటే అన్నంతో పాటు తీసుకున్న సూపర్ రిజల్ట్ ఉంది. సో, ఫస్ట్ నేను వెస్ట్రిమ్ షేక్ జెప్పాను. వెస్ట్రిమ్ సెల్ పవర్ జెప్పాను. ఇప్పుడు మూడోవటిది వెస్ట్రిమ్ క్యాప్సూల్స్. ఇదే వెస్ట్రిమ్ క్యాప్సూల్. ఈ వెస్ట్రిమ్ క్యాప్సూల్స్ అంటే ఏం లేదంటే మెటబాలిజం సపోర్ట్ క్యాప్సూల్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫ్యాట్ మెటబాలిజం సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఫ్యాట్ బాడీలో అనవసరమైనటువంటి ఫ్యాట్ ఉందో దాన్ని కరగదీయడానికి, తర్వాత బాడీలో క్రేవింగ్స్ గాని, తర్వాత ఇంకెక్కడెక్కడైతే క్యాలరీస్ అధికంగా ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా కరిగించి బాడీకి సహాయం చేస్తూ ఉంటుంది. సో, ఇది పొద్దున, సాయంత్రం బిఫోర్ ఫుడ్ ఇంకొక 40 నిమిషాలు గనుక ఫుడ్ తీసుకుందాం అనేటువంటి టైంలో ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఒక 40 మినిట్స్‌కి మనం ఫుడ్ తీసుకొని ఏదైతే తీసుకోవాలనుకున్నామో ఆ ఫుడ్ తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి పనిచేస్తా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ సపోర్ట్ చేస్తా ఉంటుంది. తర్వాత క్రేవింగ్స్ కంట్రోల్. ఆకలి అనేటువంటిది మనం బయట తినుబండరాలు గాని, స్వీట్స్ గాని చూస్తే నోరూరించి తినాలనేటువంటి పొద్దున, సాయంత్రం బిఫోర్ ఫుడ్ తీసుకోవాలిది. తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వెస్ట్రిమ్ క్యాప్సూల్స్ ఎవరైతే బయట ఫుడ్ చూస్తే తినాలని కోరుకుంటుందో, దాన్ని తగ్గించుకోలేని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి ఈ యొక్క వెస్ట్రిమ్ క్యాప్సూల్స్ ఇవ్వాలి. వెయిట్ మెయింటెన్స్ కంప్లీట్‌గా నేను కావాలి అనే వాళ్ళకు ఈ 4 ప్రొడక్ట్స్ ఇచ్చేయాలి. సో, కొందరికి మనం ఆకలి బాగా అయితాంది. నేను ఆగలేకపోతున్నాను అన్న వాళ్ళు కంపల్సరీ ఇది తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క 3 ప్రొడక్ట్‌లు తీసుకున్నాం. తర్వాత వెస్ట్రిమ్ టీ అని ఉంటుంది. అది వెస్ట్రిమ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఇది. వెస్ట్రిమ్ టీ అనేటువంటిది ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్‌ని గాని, పొట్ట పైనున్నటువంటి ఈ ఫ్యాట్‌ని ఖచ్చితంగా కరగదీస్తా ఉంటుంది. బయట దొరికేటువంటి టీస్ గాని, విపరీతం టానిన్స్ ఉంటాయి బయట చాయ్ పత్తులలో. సో, అది తాగడం వల్ల శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ శాతం తగ్గిస్తది. యాక్టివిటీ ఉండదు. అలాంటివి తాగకుండా మన కంపెనీలో ఉన్నటువంటి వెస్ట్రిమ్ టీ అనేది తాగడం వల్ల పొట్టలో ముందుకు పేరుకుపోయినటువంటి భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్‌ని కరగదీస్తా ఉంటుంది. సో, వెయిట్ లాస్ కోసం 5 ముఖ్యమైన టిప్స్ చెప్తాను. వాటర్ ఎక్కువ తాగాలి. రోజుకు దాదాపు ఇది 20 కిలోలకు ఒక బాడీ వెయిట్ ఉంటుంది చూడండి. సపోజ్ నా యొక్క వెయిట్ ఇప్పుడు 65 ఉన్నది. నేను ఎన్ని వాటర్ తాగాలి? 20 కేజీలకు 1 లీటర్ తాగాలి. అంటే ఎంత తాగాలి నేనిప్పుడు? లీడర్స్ ఎంత తాగాలి నేను? 3 3 లీటర్లన్నర. లీటర్లన్నర. వెరీ గుడ్. 3 లీటర్లన్నర తాగాలి. సో, అదే విధంగా 100 కిలోలున్నారు. వాళ్ళెంత తాగాలి? 5 5 లీటర్లు. లీటర్లు తాగాలి. సో, అలా తాగినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క బాడీ మెటబాలిజం సంబంధించినటువంటి వాటర్ అంది ఏదైతే సక్రమంగా జరగాలో అవయవ వ్యవస్థలో జరిపేటువంటి ఆ క్రియలనేది సక్రమంగా జరుగుతాయి. అది ఇయ్యకుండా నేను వెయిట్ లాస్ కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, మంచిగుండాలి, యాక్టివ్‌గా ఉండాలి అన్నప్పుడు ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా వేస్టే. వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలెక్కువ. ఇంకేం చేయాలి? రోజు వాకింగ్ ఖచ్చితంగా ఒక 20, 30 నిమిషాలు. మనం తెలవకుండానే చాలా స్టెప్స్ అటు ఇటు నడుస్తా ఉంటాం. అవి గాకుండా రోజుకు ఇంటెన్షనల్‌గా ఒక 20, 30 మినిట్స్ అనేటిది అటు తర్వాత ఈ వెయిట్ లాస్ గావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, బీపీ, షుగర్ తగ్గాలి, అన్నీ ఏం రోగాలు రావద్దు అనంటే
షుగర్ తగ్గించాలి. షుగర్ అసలు వాడనే వాడొద్దు. వైట్ షుగరు ఆర్ బెల్లం గాని ఏదైనా బెల్లం అనేది గూడా సేఫ్ గాదు బయట దొరికేది. బ్లాక్‌గా ఉన్న బెల్లం అయితే కొద్దిగా సేఫు. ఇక షుగర్ అయితే అసలే వాడొద్దు. మంచిగున్నోళ్ళు గూడా వాడొద్దు. అది తగ్గించాలి. స్లీప్ బాగా ఉండాలి. నువ్వు ఎన్ని సప్లిమెంట్స్ వాడు, ఎన్ని మంచి ఫుడ్ తిను. ప్రతిరోజు 3 పూటల మంచి ఫుడ్, డైట్ ఫుడ్ తిను. నిద్ర లేకపోతే వేస్ట్. 100% వేస్ట్. నువ్వు ఏ డిసీజ్ గూడా నీకు కంట్రోల్ గాదు. నువ్వు ఏ పని గూడా జేయలేవు మనం. ఖచ్చితంగా మంచి ఫుల్ డీప్ స్లీప్ అనేది 6 నుంచెళ్ళి 7 ఇంకా ఉంటే 8 గంటలు ఖచ్చితంగా మంచి స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ ఉన్నోడంటే బాడీ అనేది హీల్ అవుతది. హీల్ అవుతుందంటే ఒక రకమైనటువంటి ఎలాంటి ఒత్తిడికి లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా బాడీ అనేది రెస్ట్‌గా ఫీల్ అయితది. సో, హర్ట్ గూడా మన బాడీ హీల్ అయినప్పుడు హర్ట్ గూడా రెస్ట్‌లో ఉండదు గానీ, అది చాలా రిలాక్స్ అయితంటది. మంచిగా అది ఆ హర్ట్ అనేది మంచిగా ఎంజాయ్‌గా ఫీల్ ఉంటది. బాడీ హీల్ గానప్పుడు అది నిద్రలే జరుగుతా ఉంటది. ఖచ్చితంగా అది రిజల్ట్ ఇస్తా ఉంటది. ఇట్లా కన్సిస్టెన్సీ‌గా చేయాలె. ఇదనేది నేను నా బాడీని ఐడియల్‌గా, వెయిట్‌గా మెయింటైన్ జేయాలి అనే ఆలోచన ఉండి, మనం ఇవన్నీ చేయకపోతే, ప్రొడక్ట్ కరెక్ట్‌గా వాడకపోతే, కన్సిస్టెంట్‌గా వాడకపోతే, ఇవన్నీ చేసేటియన్నీ కరెక్ట్‌గా చేయకపోతే రిజల్ట్ రాదు. బిజినెస్‌లో గూడా రిజల్ట్ రాదు. మనం చేసే ఏ పనిలో గూడా రిజల్ట్ రాదు. కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఏ పనిలో అయినా మంచిదే. ఆరోగ్యానికి గావచ్చు, బిజినెస్ గావచ్చు, వ్యవసాయం గావచ్చు, ఏదైనా గావచ్చు. సో, ఇక్కడ మనం మాట్లాడుకున్నది వెస్టిన్ గురించి గాబట్టి దాని గురించి ఆహ్, డైలీ అనేది చూద్దాం. మార్నింగ్ వెస్టిన్ షేక్, ఆఫ్టర్‌నూన్ హెల్తీ ఫుడ్, ఈవినింగ్ వాకింగ్, నైట్ లైట్ డిన్నర్ వాటెవర్ యూ చాయిస్. తర్వాత ఈ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత సెల్ పవరు క్యాప్సూల్స్ అనేయో వెస్టిన్ క్యాప్సూల్ ముందు తీసుకోవాలి. సెల్ పవర్ క్యాప్సూల్ అనేది ఫుడ్‌తో పాటు ఆర్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. సార్ 1 మినిట్. ఓకే సార్. సార్ థాంక్ యూ. ఒకసారి మళ్ళీ సార్ సార్ మళ్ళొకసారి తీసుకునే విధానం గురించి మళ్ళీ చెప్పండి సార్ వెంకటేష్ సార్. వెస్ట్ కొంచెం స్లోగా తీసుకునే విధానం. తీసుకునే విధానం. మార్నింగ్ మార్న్ స్లోగా చెప్పండి. ఎందుకంటే ఆహ్, చెప్పే విధానం కరెక్ట్ ఉంటేనే వాళ్ళు వాడడం ఐడెంటిఫై జరిగేటట్టు చూద్దాం సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. వెస్లిన్ క్యాప్సూల్స్ బిఫోర్ ఫుడ్ ఒక 40 నిమిషాలకు అన్నం తింటా ఏదైనా ఒకటి తింటాను అన్నప్పుడు మాత్రం వెస్లిన్ క్యాప్సూల్స్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ఒక్క నిమిషం. 40 నిమిషాల తర్వాత వెస్లిన్ షేక్ అనేది ఒక 3 స్కూపులు తీసుకొని 200 ఎంఎల్ వాటర్‌లో మన స్పూన్‌తోని కలుపుకొని గాని, మిక్స్‌లో గాని చేసుకొని తాగాలి. మళ్ళా మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ అవసరం లేదు. అంటే 3 మరి 3 అంటే 2 అంటారు కదా సార్? 2 సరిపోదు. 3 కావాలా? 3 ఇప్పుడు మెజర్‌మెంట్ ప్రకారం 3 సార్. అల్ల వస్తది ఒకటి స్కూప్ వస్తది. ఆ ఓకే. స్కూపులు 3. తర్వాత ఓకే సార్. ఆఫ్టర్‌నూన్ ఒకవేళ 11, 12 గంటల వరకు ఆకలైనా లైట్‌గా రైస్ తీసుకోవచ్చు. కర్రీ ఎక్కువ తీసుకుంటే సార్. రైస్ తీసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్‌నూను హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మంచి కూర, అన్ని తీర్లకు సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని కంపల్సరీ వాకింగ్ చేయాలి. నైట్ లైట్ డిన్నర్. సార్. లైట్ డిన్నర్ అని అంటే పిలుస్తు సార్. లైట్ డిన్నర్ అంటే మనము ఎక్కువ శాతం బాగా ఫుడ్ తీసుకోకుండా అది ఎప్పటి వరకు తీసుకోవాలి? 7:30, 8 వరకు కంప్లీట్ కావాలి. మనం బెడ్ మీదకి పోయే వరకి ఖచ్చితంగా 2, 3 గంటలు కావాలి మనం తీసుకున్న ఫుడ్. అప్పుడే మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌కు పోతాం. మన బాడీ అనేది మెటబాలిజానికి అలవాటు పడతది. సో, ఆ! 9, తినేటప్పుడు 10 గంటలకి మ్యూట్ కండి సార్. పాలు పెట్టుకొని రవితేజ్ సార్ మ్యూట్ చేయండి వాళ్ళని. సరే పెట్టండి మధ్యలో. చూడండి కొంచెం వాడు చేసే పుల్లలు ఒక్కనాడు చెప్పలే. మేడం సార్ ఈ రోజు నుంచి ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అయితే ఎన్నో సప్లిమెంట్స్ వాడిల్లు. షేక్ మాత్రం 100% వాడండి.
మీరు అంతకుముందుకున్నటువంటి బాడీకిను ఈ షేక్ తీసుకున్న తర్వాత బాడీకి మీకు చెప్తా ఉంటారు. తేడా ఉంటది. సో వెయిట్ లాస్ జంపయ్య అంటే సార్ హలో బాగా హలో వెయిట్ ఉన్న సార్ ఒక్క వాళ్ళకే నిమిషం. కాదు, ఐడల్ మెయింటైన్ చేయడం వాళ్ళకి కూడా ఇది కంపల్సరీ అవసరం. ఇది మనకు బాడీకి న్యూట్రిషన్ ఇయ్యను. సరైనటు న్యూట్రిషన్ ఇయ్యడం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పేటువంటి సెషన్ మొత్తము వెయిట్ లాస్ గురించి చెప్తా ఉంటే, వెంకటేష్ సార్లు వెయిట్ లాస్ గురించి చెప్తా ఉంటే అందరూ అనుకుంటారు కదా! ఓహో! వెయిట్ వాళ్ళకి కావచ్చు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కావచ్చు అనుకుంటారు. కాదు. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. బాడీకి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం. మనం బయట బయట చేసేటువంటి వ్యవహారాల్లో మనకు 100% డైట్‌కి సంబంధించి, న్యూట్రిషన్ సంబంధించి ఫుడ్ దొరకదు కాబట్టి, వెంకటేష్ ఇది సార్ మనం ఒక్క నిమిషం ఆగండి సార్. ఆ పిల్లో అయ్యమ్మ పిల్లో అయితే జంపయ్య, జంపన్న కాసగాని సార్, మేకల సరోజన గారు, సాదిక్ సార్. మ్యూట్ చేయండి చెప్పండి ఎందుకు లీడర్స్ ఇచ్చున్నారా లేక వినబడుతుందా మేడం? లీడర్స్ చూడండి షాహిన్ మేడం కి ఇస్తూ మన మంజునాథ్ సార్ రంజిత్ కుమార్ సార్ ఎంత నాజుగ్గా ఉన్నారో కనబడుతున్నాయా? స్మూత్ గా ఎంత డిజైన్ చేసినట్టున్నారు చూడండి వాళ్ళు. ఇంకా మంజునాథ్ సార్ చూడండి ఎంత బాగున్నాడు. వినబడుతుందా సార్? వెంకటేష్ సార్ ఆడిబులా? కూడా అట్నే అవుతున్నాడు. వెంకటేష్ సార్ కూడా అట్నే అవుతున్నారు. థ్యాంక్ యూ సార్ సార్. సార్ వెంకటేష్ చెప్పండి సార్ సార్, చేయండి ఆ! చేయండి. సరే, ఇది వెయిట్ లాస్ అంటే అందరికి ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే అనుకుంటారు. ఇది అది కాదు. 100% ఈ వెస్టింగ్‌కి సంబంధించి ప్రొడక్ట్ వాడతామంటే బాడీకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ, బాడీని ఒక సక్రమంగా అవయవ వ్యవస్థను తీసుకురావడం అనేటువంటిది ఆలోచించండి మీరందరూ. సో, ఇలా అంటే ప్రతి ఒక్కరికి మన ప్రొడక్ట్ అనేటువంటిది షుగర్ వాళ్ళకి ఇయ్యొచ్చు, బీపీ వాళ్ళకి ఇయ్యొచ్చు. తర్వాత కొద్దిగా నడవడానికి ఇబ్బంది అయ్యేటువంటి వాళ్ళు, న్యూట్రిషన్ లేని వాళ్ళకు, తర్వాత కొద్దిగా అలసటగా ఉండే వాళ్ళకి, తర్వాత ఇంకా ఎనీ డిసీజ్‌కి సంబంధించి ఈ యొక్క వెస్టిన్ షేక్ ఇయ్యొచ్చు. అయితే ఇదొకటి టెక్నిక్ వాడాలా. ఎవరైతే చాలా సన్నగా ఉన్నారో వాళ్ళు ఫుడ్‌తో పాటు తీసుకోవాలిది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకుంటే వాళ్ళు బెటర్ రిజల్ట్ ఉంటది. చాలా సన్నగా ఉన్న వాళ్ళకు, కొద్దిగా నాకు బలం లేదు, నీకు యాక్టివ్‌గా లేనన్న వాళ్ళకు, సన్నగా ఉన్న వాళ్ళకు. ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి. బిఫోర్ అన్నం అంటే ఏం తిననప్పుడు తీసుకోవాలి. అప్పుడేం తినొద్దిగ. ముందు ఈ యొక్క ప్రోటీన్ ఇస్తే అయితంటే ఫ్యాట్ బర్నింగ్ అయితది. సో, బక్కగా ఉండి, సన్నగా ఉండి, నాజూకుండి, వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం ఇది. ఇదొకటి చూసుకోండి లీడర్స్. దిస్ ఈజ్ మై సెషన్ ఆన్ వెస్ట్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్. ఇంకా డీటెయిల్‌గా ఇయ్యొచ్చు. ఇంకా 1 అవర్ 2 అవర్స్ ఇయ్యొచ్చు ఇందులో. ఇస్తేనే బాగా అర్థమైతది. ఒకటేసారి అర్థం చేసుకోరు. ఇది నాకు కాదని అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వెస్ట్లింగ్ రేంజ్ సంబంధించిన ప్రొడక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు వాడడం స్టార్ట్ చేయండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు. ఇదొక్కటి ఒకసారి వాడి చూడండి మీరు. బెటర్ రిజల్ట్ ఉంటది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సెషన్ చేశారు ఈరోజు. సారీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రతిది కూడా వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సల్స్, సెల్ఫ్ పవర్, వెస్లిమ్ టీ, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు సార్. ఎలా వాడాలి, ఎట్లా అవుతుంది అని చెప్పేసి. చాలా థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కూడా నేను అప్పుడు కొన్ని వేస్తూ ఉంటాను. అది అటు ఇటు కాకుండా అవుతుంది. తీసే ఉన్నాయి. వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సల్స్, సెల్యులను, సెల్ఫ్ పవర్ అవన్నీ తీసే ఉన్నాయి క్యాప్సల్స్. ఎప్పుడు ఇలా వాడాలనేది ఇంట్రెస్ట్ లేక, అంటే అన్ని తీసే ఉన్నాయి క్యాప్సల్స్ అన్ని. ఇంట్రెస్ట్ లేక అనేది అక్కడే ఆగిపోతున్నాము. దాని మీద కూడా మన ఆరోగ్యం మీద మనం ఇంట్రెస్ట్ అనేది పెట్టినట్టుంటే చాలా బాగుంటుంది సార్. చాలా మంచిగా ఉంది సార్ సెషన్ అయితే. అందరు కొత్త వాళ్ళు అయితే నేర్చుకోవచ్చు. మేము కూడా అయితే చాలా వరకు నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు వాడిన రిజల్ట్ ను మాకు ఎలా వాడాలనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.
అదే విధంగా ఇంతకుముందు మాకు తెలిసింది ఏంటంటే లావున్న వాళ్ళే వాడాలి కావచ్చు అనిపించేది. కానీ ఇప్పుడు మీ నుంచి మాకు తెలిసింది ఏంటంటే బక్కగున్న వాళ్ళు కూడా ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రోటీన్స్ ఉంటాయని, ఫైబర్స్ ఉంటాయని చెప్పారు. గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో అది త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలి సార్. నా డ్రీమ్స్ కూడా నాతో పాటు కమ్యూనిటీ గా వర్క్ చేసే వాళ్ళకు గోల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మౌలానా సార్. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సూపర్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ దిస్ పాయింట్ యువర్ లీడర్స్ సార్. సెల్ పవర్ కానీ, సెల్యులర్ కానీ, షేక్ కానీ ఇవన్నీ అందరూ వాడవచ్చు సార్. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో మేము ఆల్రెడీగా స్టార్ట్ చేసినాం. వాళ్ళ దగ్గర రిజల్ట్ కూడా తీసుకుంటున్నాం సార్. నేను సెల్ పవర్ వాడుతున్నా, సెల్ టీ ఏది వెస్లిన్ టీ వాడుతున్నా. నాకు దాని రిజల్ట్ తెలిసింది సార్. నేను ఇంకా చాలా మందికి ఇచ్చిన, వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ అనుభవాన్ని నాకు చెప్పినప్పుడు ఒక మంచి అనుభూతి నాకు కలిగింది. ఇంకొకటి ఏంటంటే మనం వెస్టేజ్ లా మారాలి సార్. మనం మారకుండా మీరు ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. ఇప్పుడు కాదు కనెక్ట్ అయింది, నాకు ఎప్పుడో కనెక్ట్ అయింది. కానీ నేను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళు మారకపోతే నేను చేసేది ఏం లేదు. కానీ ఇంకా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మారుస్తేనే మనం నిలబడగలుగుతాం సార్. మనం మారుస్తేనే, ఇప్పుడు మనం ఒక కాడికి పోయినప్పుడు వాళ్ళు మీరే గిట్ల ఉన్నారు అనే పరిస్థితి మనకు ఎదురు క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అక్కడ తల వంచుకునే పరిస్థితి వస్తుంది. వారికి మనం ఒక ఇన్స్పిరెన్స్ గా కనబడాలి. ఒక డాక్టర్ కనబడాలి, ఒక సైంటిస్ట్ లాగా కనబడాలి, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా మనకు వాళ్ళకి కనబడాలి. మనం చెప్పే మాటలలో అట్లాంటి పవర్ వాళ్ళకి కనబడాలి. ఆ పవర్ వాళ్ళకి కనబడ్డప్పుడు మన వెంటనే స్వీకరిస్తారు, రిజెక్ట్ చేయరు. మనదిగా ఐడియా అవుతుంది, 100 పీవీలు అవుతుంది. నేను దాన్ని స్వయంగా అనుభవిస్తున్నా. నాకు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నాలో ఒక అన్ని నా శరీర బాడీ లోపల సెల్ పవర్, ఆ పవర్ నాకు రిజల్ట్ కనబడుతుంది. ఓకే సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ మిలీనియన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ దిస్ పాయింట్ యువర్ లీడర్స్ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ది పోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మౌలానా సార్. థ్యాంక్ యూ సార్. సుంకరి మోహన్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఎక్సలెంట్ సెషన్. ఈ సెషన్ ఏంటి అంటే మీ మనసులో నుంచి వచ్చింది. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు. మేము కూడా చూస్తున్నాం. మధ్యాహ్నం తీసుకుంటే ఏంటి సార్ అంటే ఇవి వాడుతున్నా సార్ బాగుంటాయి అంటున్నావు. కానీ మేమైతే వాడట్లేదు. అంటే ఎవరైతే మన వెయిట్ మేనేజ్మెంట్ గురించి కావాలన్న వాళ్ళకి కూడా ఇవన్నీ ఇవ్వట్లేదు సార్. ఓన్లీ ఇస్తే ఏమి ఇచ్చేది, గవ్వే మనకు వెస్లిమ్ లో ఉన్నాయి, గవ్వే 3 ఇచ్చేది. ఇక వాడితోనే అయిపోతుంది అని అనుకున్నాం, కానీ వాడితో రిజల్ట్ లేకుంటుంది సార్. దాంతో పాటు ఇవి కలిపితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనేది మాత్రం 100% తెలిసింది సార్. చాలా మంచి, అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్, అంతే. అక్కడ కొద్దిగా వాళ్ళు తడపడా ఇస్తున్నారు. ఎందుకంటే వెయిట్ లాస్ కావాలని ఉన్నది, ప్లస్ వాళ్ళకు మళ్ళీ అమౌంట్ ఎక్కువ వరకు కొద్దిగా మనం దాని వల్ల అవి యాడ్ చేయలేకపోతున్నాం. ఎక్సలెంట్ సార్. అవి యాడ్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది అనే విషయం తెలిసింది సార్. 100% ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గ్రేట్ సెషన్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మన వెస్టీజ్ రైస్ ప్రోగ్రామ్ లో కూడా హైదరాబాద్ లో ఈ హెల్త్ కేటగిరీలో ముఖ్యంగా ఫ్యాట్ బర్నింగ్ అంటే వెస్లిమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగింది మన గౌతమ్ బాలి సార్. ఇందులో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడాలి స్ట్రెంగ్త్ అవ్వడానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అనేక డిసీజెస్ కు లోన్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 20 kgలకు 1 లీటర్. వాకింగ్ కంపల్సరీ. 21 minutes పైబడి. షుగర్ నియంత్రణ అంటే బెల్లం టీ, షుగర్ టీ తాగొద్దు, అలాంటి ఐటమ్ వాడొద్దు అనేది. నిద్ర కంపల్సరీ. డీప్ స్లీప్ లో హార్ట్ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పారు. సో షుగర్, బీపీ
ఇంకా పక్షవాతం, థైరాయిడ్ వాళ్ళు ఉన్నవారు కూడా షేక్‌తో పాటు సెల్ఫ్ పవర్ తీసుకోవడం చాలా బావుంటుందని చెప్పారు. అయితే ఇది మీరు సమయం తక్కువున్నది కాబట్టి ఇంతకుముందున్న నాలెడ్జ్ కాదిది. ఇది ఇప్పుడు చాట్‌జీపీటీ ద్వారా తీసుకున్న నాలెడ్జ్ ఇది. సో, ఇంకా మీరు అద్భుతంగా చెప్పగలరు. ఇది మళ్ళొకసారి ఎందుకంటే ఇది మన వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, మీరు తీసుకోండి అని చెప్తున్నారు గానీ, దానికి కావాల్సినటువంటి ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పగలిగేటువంటి, వాళ్ళ మైండ్ సెట్ మార్చగలిగేటటువంటి ధైర్యం ఇచ్చి, భరోసా ఇచ్చి, వాడిపిచ్చి, ఆ వెయిట్‌ని కంట్రోల్ చేసేటువంటి పవర్ మనకుండాలి. చెప్పే విధానం చాలా బాగుండాలి. ఆకర్షణీయంగా ఉండాలి. వాళ్ళు వాడతారు, సరైన పద్ధతిలో వాడక వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. వేస్ట్ అంటారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అవసరం. మనమే జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళ పట్ల. ఆ వెయిట్ కొలిపించడం, వాడిపించడం, ఆ తర్వాత మళ్ళీ నేను నీరసమైపోతానేమో, యాక్టివ్ తగ్గుతదేమో అని రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. సో, వాటి మీద మంచి అవగాహన కల్పియాలి. ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటారనే విషయాన్ని మనం ధైర్యాన్ని, భరోసానివ్వాలి సార్. థాంక్ యూ సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు మంచి సమయంలో మీకు వీలైన సమయంలో మంచి ఒక సెషన్ అద్భుతంగా ఇవ్వాలి. నేను దాదాపుగా రాసుకున్నా సార్. ఇంకొకసారి మళ్ళీ ఇది రిమైండ్ గనుక మనం అద్భుతంగా చెప్పడానికి ప్లాన్ చేసుకుంటాం. థాంక్ యూ సార్. మంచి విలువైన సెషన్ ఇచ్చిర్రు. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ పవర్ మీకున్నది. అవన్నీ సాధించగలుగుతారు. వెస్టీజ్‌లో ఎన్ని రకాల ఇన్‌కమ్ ఉందో అవన్నీ మీ సొంతం అవుతాయి. అంతటి ఓపిక, తీరిక, కోరిక అన్నీ మీకున్నాయి. సో, మంచి లీడర్‌గా యూత్ ఐకాన్‌గా ఎదగాలి అని కోరుకుంటూ మంచి లీడర్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. మనం మంచి టీహెచ్ఎస్ ఫౌండర్ రజనీష్ కుమార్ సార్ అండర్‌లో మనం ఉన్నందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపికగా విన్నటువంటి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్తూ షేక్ యూజ్ చేయాలి, షేక్ తాగాలి అనేటువంటి పెట్టుకోండి సార్ అందరూ. వాడితే 100% బాగా యాక్టివ్, ఇంతకుముందు కంటే ఎక్కువ యాక్టివ్‌గా పనిచేస్తారు సార్. బిజినెస్ కూడా తొందరగా గ్రో అవుతది. థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకొక లీడర్ ఉన్నారు. షాని మేడం. గుడ్ మార్నింగ్ సాదిక్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు. మీరు ఇంకొకసారి తీసుకోండి సార్ సెషన్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో బాగా ఉన్న సమస్య ఏంటంటే వెయిట్ లాస్. ఎందుకంటే వెయిట్ పెరుగుతున్నారు. సో, వెయిట్ ఉన్నా వెయిట్ తగ్గడానికి, వెయిట్ పెరగడానికి యూజ్ చేయొచ్చు. సో, నేను వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్, వెస్లిమ్ షేక్ తీసుకున్నాను. బెటర్ రిజల్ట్ ఉంది. కానీ సెల్యులిన్, సెల్ పవర్ అనేది ప్రిన్స్ కుమార్ సార్ చెప్పినప్పుడు విన్నా కానీ నేను తీసుకోలేదు. బట్ మీ సెషన్ వల్ల నేను అది కూడా తీసుకోవాలని అనుకుంటున్నా సార్. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. షైన్. థాంక్ యూ సో మచ్ సాదిక్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ ఆల్ ది లీడర్స్. బెస్ట్. క్లోజ్ చేద్దాం మన సెషన్. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఈ జూమ్‌లో అందరి దగ్గర నాలెడ్జ్ ఉంది. బట్ దాన్ని షేర్ చేయడానికి ఇంకా చాలా